జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరస నమామి. శ్రావణ మాసం అమ్మ, శ్రావణ మాసానికి ఏమిస్తారమ్మా, ఏంటమ్మా అనేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే మీరు వచ్చేటప్పటికి హైదరాబాద్ రావట్లేదమ్మా, ఎప్పుడు వస్తారమ్మా అనేసి అంటున్నారు. నేను ఆగస్టులో వద్దాం అనుకున్నాను, కానీ మీకు వచ్చేటప్పటికి రేపు జూలై 15, 16 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే కనుక తీసుకోండి. ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం మీకు కొంచెం టైం పడుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది, తీసుకోండి. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే మంచి ఐటమ్స్ వాళ్ళు పెడుతున్నారు. అలాగే శ్రావణ మాసానికి మంచి కిట్ ద్వారా కూడా మీ అందరికీ అందుబాటులోకి వస్తున్నారు. కాబట్టి ముందుగానే మీరు బుక్ చేసుకోండి. సరే, శ్రావణ మాసానికి ఏమి ఇస్తున్నారమ్మా, ఏం పెడుతున్నారమ్మా అనేసి అంటున్నారు. ఏం పెడుతున్నారమ్మా అంటే, ఇప్పుడు నేను పెట్టేది యంత్రాన్ని ఎప్పుడు దగ్గర 3 సంవత్సరాలు బట్టి నాకు ఆలోచనలో ఉంది. అంటే నేను చేస్తాను, మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని నిమజ్జనం చేసేయడం అనేది నేను చేస్తూ ఉంటాను. కానీ ఇది కొంత ప్రాసెస్ లెక్కల్లో చేయాలన్నమాట. చాలా జాగ్రత్తగా, నిష్టగా, నియమనిష్టలతో గనక చేసినట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహం, అంటే భూదేవి, అంటే భూములు కావాలనుకున్నా, సంపదలు కావాలనుకున్నా, తర్వాత ఇవి రెండే కదండి, ఇవి రెండు ఉన్నాయనుకోండి, ఆరోగ్యంతో ఉంటూనే ఒక రకంగా చెప్పాలంటే సంతోషకరమైన జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. ఇది నేనేం చేస్తానంటే కొన్ని టైముల్లో నేను యంత్రాన్ని గీసుకుని, నేను యంత్రాన్ని పూజ చేసుకుని మళ్ళీ నిమజ్జనం చేసేయడం అనేది ఉంటుంది. ఇది ఎవరికే మీ అందరికీ ఇస్తే బాగుంటుంది అనేసి ఆలోచన 3 సంవత్సరాలు బట్టి ఉంది, కానీ అవ్వలేదు నాకు. ఎందుకంటే ఈ యంత్రాన్ని నేనే రాసుకోవాలి, నేనే చెక్కాలి. దానికి చెక్కాలి అని అంటే కనుక కొంత టైం అనేది కుదురుతుంది. అంటే ఇంత టైం అనేది మొదలుపెట్టి చేసి మళ్ళీ తర్వాత రోజు కిందని చేయాల్సి వస్తుంది. ఇది మీ అందరికీ ఇవ్వాల్సి వస్తే కనుక. కానీ మీ అందరికీ ఇచ్చినా కూడా మీరందరూ చేసుకుంటానికి, మేం చేసుకుంటాం అమ్మా అన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, లేకపోతే వద్దు. ఎందుకు, ఏం చెయ్యాలి అని అంటే, ఇది దీక్షగా ఒక్క 40 రోజుల పాటు చేయాల్సి వస్తుంది. దీనివలన ఏంటి అని అంటే, మనకి భూములు కావాలనుకున్నా, సంపదలు కావాలనుకున్నా, అప్పులు తీరాలనుకున్నా, బ్యాంకులో పెట్టిన లోన్లు తీరాలనుకున్నా, బంగారం బ్యాంకులో ఉన్న బంగారాన్ని బయటకు తెచ్చుకోవాలనుకున్నా, భగవంతుడు ఆర్థిక సహాయాన్ని మనకి అందజేస్తాడు. అది శీఘ్రంగా. ఇది 40 రోజుల ప్రాసెస్ ఉంటుంది. ఒక యంత్రాన్ని మనం ఇప్పుడు నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఎలాగా అంటే, ఇప్పుడు ఒక యంత్రాన్ని గనక నేను మీకు పంపించాను అనుకోండి, రోజుకి ఒక 15 నిమిషాలు మనం ఆ యంత్రం దగ్గర కూర్చుని మనం పూజ చేయాల్సి వస్తుంది. పూజ అంటే నిత్యం దీపారాధన ఇవి మనం చేసుకుంటాం కదా, ఇదంతా చేసుకుని ఆ యంత్రానికి కొంచెం కుంకుమతోటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో ఏం చేయాలి అని అంటే, ఆ మంత్రాన్ని కాసేపు మీరు జపం చేసుకుని ఆ తర్వాత దాన్ని అక్కడ ఉంచేసేసి ధూపదీప నైవేద్యాలు, అంటే మీరు పండు పెడతారో, ఫలం పెడతారో, లేకపోతే బెల్లం ముక్క పెడతారో, ఇలా ఏదో ఒకటి మనం పెట్టేసేసి దాన్ని అక్కడికి వదిలేయాలి. ఇలాగా 40 రోజుల పాటు చేసుకోవాలి. 40 రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుని ఇంట్లో తర్వాత ఈ యంత్రాన్ని ఏం చేయాలంటే, తీసుకెళ్ళి మనం కాలవలో, అంటే మంచి నీటిలో, పారే నీటిలో తీసుకెళ్ళి కలిపేయాలి. అయితే ఇప్పుడు నా ఒక్కదానికే కాబట్టి నేను చేసుకునేదాన్ని. కానీ కొంతమంది నాకు ఇదైన వాళ్ళు, బాగా ఇదిగా ఉందన్న వాళ్ళకి ఇచ్చి నేను చేయించేదాన్ని. కానీ ఇది ఈ సంవత్సరం శ్రావణ మాసంలో మీ అందరికీ ఇద్దామన్న కోరిక నాకుంది. ఎందుకు అనంటే, ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్నారు జనం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అలాగా కొన్ని ఆస్తులు, అంటే కొన్ని ఆస్తులు వీళ్ళకి రావాల్సినవి రావటానికి రావట్లేదనేసి ఇబ్బంది పడుతున్నారు. వీటిలన్నిటికీ కూడా మంచి పరిష్కారం చూపిస్తుంది ఈ యంత్రం. అయితే అది నేను చెక్కేటప్పుడు కూడా, అంటే నేను అనుకుంటున్నాను, మీకు బూర్జాపత్రం మీద ఇవ్వాలా, లేదు అని అనుకుంటే రాగి మీద చెక్కి ఇవ్వాల్సి వస్తుందా, అంటే 40 రోజుల పాటు మీరు పూజ చేసిన తర్వాత నీళ్ళల్లా కలిపేస్తారు కదా, ఇది ఏదైతే మీకు ఎక్కువ శక్తినిస్తుంది అన్నది నేను చూసుకుని, అంటే 2 ఈక్వల్ శక్తి,
కానీ నేను చెయ్యగలగాలి. అంటే మరి ఇది మీకు అందరికీ అందించాలి అంటే ఎక్కువ ఇవ్వలేను నేను. అంటే నేను చేత్తో రాయాలి. దానికి కొంత టైం ఉంటది కాబట్టి నేను చెయ్యాలి కాబట్టి. ఇంకొకటేంటి అంటే రోజుకి ఒక 15 నిమిషాలు. మేము 40 రోజులు మేము చేయలేమమ్మా, మాకు ఇలాగైతే కష్టమమ్మా అన్న వాళ్ళు మాత్రం తీసుకోవద్దు. ఎందుకు అని అంటే కావాలి, మేము చేసుకోవాలి, మేము చేసుకుంటాం వలన ఒక రకంగా చెప్పాలి అని అంటే మా కష్టాల నుంచి మేము బయటకు వస్తాము అనుకుంటే కనుక తీసుకోండి. ఏంటి అంటేనమ్మా ఆ మంత్రము, ఆ యంత్రానికి మీరు ఈ 40 రోజులు మీ ఇంటి నుంచి మీ నుంచి పాజిటివ్ పవర్ ఇస్తారు కాబట్టి ఆ తర్వాత కూడా ఆ వైబ్రేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా జాతక దోషాలు కానీ లేదంటే కొన్ని హోమాలు కానీ మనం చేయించుకుంటాం. జాతక దోషాలు అనుకోండి, నవగ్రహాలకు సంబంధించి ఏ హోమాలైనా, లేదంటే కనుక మనం కొన్ని అదేంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ సుదర్శన హోమం అని, లక్ష్మీ గణపతి హోమం అని ఇలా చేయించుకుంటాం కదా. చేయించుకుంటే ఆ ఫలితం మనకి చానాళ్ల పాటు భగవంతుడు మనకిస్తాడు. అలాంటి శక్తే ఈ యంత్రం ఇస్తుందన్నమాట. అయితే ఏంటి అని అంటే చేసుకున్న తర్వాత చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. కానీ ఈ 30 రోజులు మాత్రం శ్రావణ మాసం మొదలు మీకు శ్రావణ మాసం స్టార్టింగ్ కల్లా మీకు నేను అదేంటి పూజలో పెట్టుకోవాలి. పూజలో పెట్టుకున్న తర్వాత మీకు శ్రావణ మాసం అయిపోయిన తర్వాత నేను మీకు పంపిస్తాను. పంపించిన తర్వాత నేను ఒక మంచి అంటే మంచిది చూసుకోవాలి. ఎప్పుడు చూసుకోవాలి అని అంటే మీకు వచ్చేటప్పటికి ఈ నెల మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఈ నెల అంటే జూలై నెల 23వ తారీఖు కల్లా మొత్తం నాకు నేను ఎవరికైతే బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ ఆర్డర్స్ నాకు వచ్చేస్తే అప్పుడు నేను మీకు ఇవన్నీ అదేంటి చెక్ వేసేసి పక్కన పెట్టుకుంటే మీకు శ్రావణ మాసం అయిపోయి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆశ్వీజ అమావాస్య అంటే భాద్రపద అమావాస్య కల్లా మీ అందరికీ వచ్చేసినాయి అనుకోండి. ఇంకా అక్కడ నుంచి 40 రోజులు మనం పెట్టుకోవాలి. అంటే ఆశ్వీజ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదేంటి మీకు కార్తీక మాసం మిడిల్లోకి వచ్చేటప్పటికి 40 రోజులు అయిపోతుంది అనుకోండి. ఇన్ని రోజులు మనం పూజ చేసేసుకున్న తర్వాత కార్తీక మాసంలో తీసుకెళ్ళి మనం నీళ్ళల్లో నిమజ్జన చేసుకోవాలి. చేసుకున్నట్టయితే దీని శక్తి అపారంగా ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి, మేము చెయ్యగలుగుతాము, చేస్తాము అనుకుంటే కనుక మీరు బుక్ చేసుకోండి. లేదమ్మా మేము చేయలేము అని అనుకుంటే మాత్రం బుక్ చేసుకోకండి. ఏమీ అక్కర్లేదు. మీరు ధూపదీప నైవేద్యాలు దీపం పెడతారు, వేస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రసాదం పండో ఫలమో ఏదో ఒకటి నివేదన చేసి ఆ మంత్రాన్ని కొంతసేపు జపం చెయ్యాలి. మీకు 108 సార్లు అని చెప్పాను అనుకోండి. 108 సార్లు చేయడానికి 108 సార్లు కౌంటింగ్ చేశారనుకోండి, ఈ మనసంతా ఈ కౌంటింగ్ మీదే ఉంటుంది. అలా పెట్టుకోకుండా ఒక 10 నిమిషాలు మీరు ఒకసారి 108 సార్లు చేస్తే, జపం చేస్తే మీకు ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది అన్నది లెక్క వేసుకుని ఆ లెక్క తర్వాత మీరు జపం చేసేటప్పుడు ఈ 108 సార్లు చేయడానికి ఈ మంత్రానికి 5 నిమిషాలు పట్టింది, లేదంటే 10 నిమిషాలు పట్టింది అనేసి ఆ 10 నిమిషాల్లో టైమర్ ఆన్ చేసుకుని ఆ తర్వాత 10 నిమిషాలు పైదాకా ఈ మంత్ర జపం కళ్ళు మూసుకుని చక్కగా మీరు కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు, లేదంటే కుంకుమతో కూడా చేసుకోవచ్చు. చేసుకున్నారనుకోండి మీకు అక్కడికి సరిపోద్ది. అలా కాకుండా ఈ వేళ్లతో కనుపులతోటి లెక్క పెట్టుకుంటాం. ఇలా లెక్క పెట్టుకున్నారనుకోండి మనసు మంత్రం మీద కన్నా ఈ లెక్క మీదే ఉంటుంది. లేదు మనం జపమాల పట్టుకున్నాం అనుకోండి, ఆ మేరుపూస ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఇంకా రాలేదా దీని మీదే మనసు ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక మీరు జపం చేశారనుకోండి, ఇంత టైం అనేది కనుక చూసుకొని జపం చేశారనుకోండి సరిపోతుంది. ఇలా గనక మీరు చేసినట్టయితే చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 40 రోజులు స్టార్టింగ్ డే నుంచి సంకల్పం చేసుకున్న తర్వాత లాస్ట్ డే 40 రోజుల తర్వాత మంగళవారం శుక్రవారం కాకుండా నీళ్ళల్లో కలిపేయాల్సిందే, ఇంట్లో ఉంచుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే మీరు బుక్ చేసుకుని మీకు కావాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా గోత్రనామాలు ఇంటి యజమాని గోత్రము పేరు అయితే చాలు. అంటే ఇంటిళ్ళ పాతికి వర్తిచ్చేస్తుంది. మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేర్లు అన్నీ పంపించారనుకోండి, ఇవన్నీ చదవడానికి కష్టం అయిపోతుంది. కాబట్టి ఇంటి యజమాని పేరు మాత్రం పంపించండి.
కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే శ్రావణ మాసంలో ఏం పెడుతున్నారమ్మా అంటే, ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మీకు నాకు కూడా అదృష్టం. ఎందుకంటే అది చెక్కడానికి కూడా నాకు చాలా ఆనందం అనిపిస్తుందిలేండి. ఎందుకంటే నేను చెప్పింది మీరు చేసుకుని మీరు బాగుపడ్డారని ఒక్క కుటుంబం లేదా ఒక్క వ్యక్తి బాగుపడినా భగవంతుడు నాకు ఈ విద్య ఇచ్చినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలనే కదా. కాబట్టి ఎవరైనా సరే మనం పరులకి ఉపయోగపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి, అలాగే పరులకు ఉపయోగపడాలి. అలాగే జీవుడికి కూడా ఈ శరీరంలోకి వచ్చినందుకు జీవుణ్ణి పరమాత్మని కలిపే ప్రయత్నం కూడా చేయాలి. అంటే మనకు వచ్చిన దాంట్లో దాన ధర్మాలు చేయాలి, మనం భూమి మీద ఉన్నందుకు తీర్థయాత్రలు చేయాలి, అలాగే ఎవరికైనా సరే పరులకి మనం ఉపకారం చేయాలి. ఇలా గనక చేసినట్టయితే చాలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యగలను అనుకుంటే కనుక తీసుకోండి. ఇంకోటి ఎవరెవరు చేసుకోవచ్చు అంటే, మీకు ఆఫీస్లో పెట్టుకుని పూజ చేసుకుంటానన్న వాళ్ళు పెట్టుకుని చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకుంటానన్న వాళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా పర్వాలేదు. ఇంటికైతే మాత్రం ఒకటి సరిపోతుంది. ఒకటి గనక తీసుకుని మీరు చేసినట్టయితే సరిపోద్ది. అలా కాదమ్మా మాకు వ్యాపార సంస్థలో కూడా కావాలి అని అంటే ఇంకొకటి తీసుకోండి తప్ప ఇంకా ఎక్కువ అక్కర్లేదు. కాకపోతే భయపడిపోకండి. చిన్న బెల్లం ముక్క పెట్టైనా సరే అదే యంత్రానికి మంత్రం చదువుకుంటూ ఆరాధన చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి ఆటంకం వచ్చిందనుకోండి, ఆ 5 రోజులు ఆఫ్ చేసేసేసి మళ్ళీ తర్వాత స్నానం చేసి మీరు మళ్ళీ శుద్ధి చేసుకుని మొదలు పెట్టుకోవచ్చు. శుద్ధి అంటే ఇంట్లో చక్కగా పసుపు నీళ్లు జిమ్ముకుని పుండరీకాక్ష అనుకుంటూ ఆ యంత్రం చుట్టూ కూడా జిమ్మేసేసుకుని మళ్ళీ మీరు పూజ అది మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. ఇంతే తప్ప ఇంతకు మించి ఏమీ లేదు. ఈ 5 రోజులు ఆ యంత్రం ఉన్న ప్లేస్ దగ్గరికి మాత్రం వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే జూలై 23వ తారీఖు లోపులో, అంటే ఎంత ముందు తీసుకుంటే అంతా మంచిది. ఇదన్నీ చూసుకుని నేను ఇచ్చేసుకుని మీకు మళ్ళీ నెక్స్ట్ అమావాస్య కాడ నుంచి స్టార్టింగ్ చేసుకోవాలి. కాబట్టి సరే, మీ అందరి జీవితాల్లోనూ సుఖం, సంతోషం, ఆనందం ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.